తెలంగాణ వాదులందరూ కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి. అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం అని క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పుడు చెప్తూ ఉంటారు. తెలంగాణకి ఎలాంటి సమస్య వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, కరోనా టైంలో ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, అక్కడ ఉన్న దేవాలయాలకు ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేయించడంలో కానివ్వండి, వివిధ అంశాల్లో ఎన్నో సందర్భాల్లో తెలంగాణ బిడ్డలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే కూడా తెలంగాణలో ఉన్నటువంటి విప్లవ భావాన్ని, పోరాట తత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు వాడికి వీడికి నాలుగు జారితే వాడి ఖండనలను ఖండాలుగా ఖండించి ఉప్పు కారం పెట్టి ఓరేస్తామన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఎవడైనా సరే. తెలంగాణ వ్యక్తులందరూ కూడా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు, అబద్ధపు మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అబద్ధపు మాటలు మాట్లాడరు, తప్పుడు మాటలు మాట్లాడరు. అది తెలంగాణ వాదం కాదు, తెలంగాణ విధానం కాదు, తెలంగాణ ప్రజల యొక్క విధానం కాదు. ఎవరో ఒకళ్ళు వచ్చి తప్పుడు మాట మాట్లాడితే ఆ తప్పును వెనక్కి తీసుకోండి, లేదంటే ఆధారాలు చూపించండి అని చెప్పేసి మేము అడిగాము. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళు గాలి పోగేసి కబుర్లు చెప్పారు కాబట్టి ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు.